రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ చంద్రశేఖరరావు గారు, కేంద్ర కార్మిక మంత్రి మరియు ఉపాధి శాఖ మంత్రి బండారు దత్తాత్రేయ గారు, గౌరవ ఉప ముఖ్యమంత్రి మహమూద్ అలీ గారు, గౌరవ ఎక్సైజ్ శాఖ మంత్రి పద్మారావు గారు, గౌరవ వాణిజ్య పనుల మరియు సినిమాటోగ్రఫీ మంత్రి శ్రీ తలసాని శ్రీనివాసరావు గారు, గౌరవ ఎంపీలు, గౌరవ ఎమ్మెల్సీలు, గౌరవ ఎమ్మెల్యేలు, చీఫ్ సెక్రటరీ గారు, ప్రిన్సిపల్ సెక్రటరీ, హోమ్ సెక్రటరీ గారు, హైదరాబాద్ పోలీస్ కమిషనర్ గారు మరియు ఇతర అధికారులు, పోలీస్ సిబ్బంది, అతిథులకు మరియు మీడియా సిబ్బందికి నమస్కారం. గౌరవ ముఖ్యమంత్రి గారు సంకల్పంతో నిర్మాణం కానున్న హైదరాబాద్ సిటీ హెడ్ క్వార్టర్, ఇంటిగ్రేటెడ్ పోలీస్ కమాండ్ మరియు కంట్రోల్ సెంటర్ భారతదేశ పోలీసు వ్యవస్థలో ఒక అపూర్వ ఘట్టంగా పేర్కొనడంలో ఎట్టి అతిశయోక్తి లేదు. మీ అందరికీ తెలుసు, బంగారు తెలంగాణ సాధన మరియు హైదరాబాద్ నగరాన్ని ఒక ప్రపంచ స్థాయి సిటీగా అభివృద్ధి చేయడమే మన గౌరవ ముఖ్యమంత్రి గారు చంద్రశేఖరరావు గారి సంకల్పం. వీటి సాధన కొరకు ఇప్పటికే వారి నాయకత్వంలో ప్రభుత్వం అనేక అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. దీనిలో భాగంగా గౌరవ ముఖ్యమంత్రి గారు దేశ చరిత్రలో ఎక్కడ లేని విధంగా రాష్ట్ర పోలీసు వ్యవస్థను అధునికించడానికి ప్రత్యేకంగా హైదరాబాద్ సిటీ పోలీసు వ్యవస్థను ప్రపంచ స్థాయి ప్రమాణాలతో అప్గ్రేడ్ చేయుట కొరకు నిశ్చయించిన విషయం మన అందరికీ తెలిసిందే. మరియు వారు రాష్ట్ర పోలీసు వ్యవస్థను అధునికించడానికి కొన్ని వందల కోట్లు ఇప్పటికే మంజూరు చేసి విడుదల చేయించారు. వారికి నా శాఖ తరపున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. హైదరాబాద్ పోలీస్ కార్యాలయంగా మాత్రమే కాకుండా ఇంటిగ్రేటెడ్ పోలీస్ కమాండ్ మరియు కంట్రోల్ సెంటర్గా ఉంటూ 24 అంతస్తులు ఏ బ్లాక్, 18 అంతస్తులు బి బ్లాక్, బ్లాక్ 3 3 అంతస్తుల సి బ్లాక్ మరియు 2 అంతస్తుల డి బ్లాక్ అనే 4 బ్లాకులు కలిగి పోలీసు మ్యూజియం రూఫ్పై హెలిప్యాడ్ సౌకర్యంతో హైదరాబాద్ దిగ్గజ నగరాన్ని ఒక మైలురాయిగా ఉంటుందని చెప్తున్నాను. ఈ అధునాతనిక భవనంలో హైదరాబాద్ సిటీయే కాకుండా రాష్ట్రం మొత్తం యొక్క ట్రాఫిక్ వ్యవస్థ అనుసంధానం చేయబడుతుంది. క్రైమ్ మరియు క్రిమినల్స్ ఇంటిగ్రేటెడ్ డాటాను, ఇంటిగ్రేటెడ్ ఇంటెలిజెన్స్ వ్యవస్థను, అత్యాధునిక ఇంటిగ్రేటెడ్ కమ్యూనికేషన్ వ్యవస్థను, సుమారు 1000 మందికి సరిపోయే ఆడిటోరియం, ఇతర ప్రపంచ శ్రేణుల సౌకర్యాలు సంకేతం కలిగి ఉంటుంది. ఇప్పటికే ట్రాఫిక్ వ్యవస్థను కూడా ఆధునీకరించాం. హైదరాబాద్ సైబరాబాద్ సిటీ ట్రాఫిక్ ఈ చాలాన్, ఏకీకృత చాలాన్ ఆన్లైన్ చేయడం జరిగింది. దీనివల్ల అనేక లాభాలు ఉన్నాయి. ఇది నేర పరిశోధనలో కాకుండా ఉపయోగపడుతుంది. ప్రభుత్వం ఏర్పడిన వెంటనే మహిళా భద్రతకు అత్యంత ప్రాధాన్యం ఇస్తూ గౌరవ ముఖ్యమంత్రి గారు ఒక ఉన్నత స్థాయి కమిటీ వేయడం, ఆ కమిటీ నివేదికపై సత్వర చర్యలు తీసుకోవడం జరిగింది. ప్రభుత్వం హైదరాబాద్ సైబరాబాద్లో సి టీంలను ఏర్పాటు చేయడం జరిగింది. వీటిని రాష్ట్రంలో ఇతర టౌన్లకు కూడా, నగరాలకు కూడా విస్తరించడం జరిగింది. వీటిపై సర్వత్రా హర్షం వ్యక్తం అవుతుంది. పోలీసు వ్యవస్థలో కూడా మహిళలకు ప్రాధాన్యత ఇచ్చేందుకు సివిల్ పోలీస్ రిక్రూట్మెంట్లో మహిళలకు 33% రిజర్వేషన్ ఇచ్చేందుకు నియమాలు మారుస్తూ గౌరవ ముఖ్యమంత్రి గారు ఉత్తర్వులు ఇవ్వడం జరిగింది. మొబిలిటీ మెరుగుపరచుట కొరకు అన్ని ఉపకరణాలతో కూడిన బ్రాండ్ వాహనాలను, బ్లూ కోడ్ మోటార్ సైకిళ్లను కొని సరఫరా చేయడం జరిగింది. రాష్ట్రంలో ప్రతి పోలీస్ స్టేషన్కు వాహనాన్ని కేటాయించడం కూడా జరిగింది. నేర నివారణ మరియు గుర్తింపు కొరకు సిటీ మొత్తం నిఘా సీసీటీ కెమెరాలు పెట్టడం జరిగింది. దీనిని రాష్ట్రం మొత్తం విస్తరించడం జరుగుతుంది. పోలీసు స్టేషన్లో పౌరులకు స్నేహపూర్వకంగా ఉండేటట్లు చేస్తున్నాం. పౌరులకు స్నేహపూర్వకంగా ఉండేటందుకు పోలీస్ సిబ్బందికి శిక్షణ ఇస్తున్నాం. ప్రతి పోలీస్ స్టేషన్లో రిసెప్షన్ సెంటర్ ఆఫీసును అధునీకరించి స్టేషన్కు వచ్చే పౌరులకు సమన్వయం పెంపొందించడం జరుగుతుంది. ఈ విషయంలో మరియు వివిధ పోలీస్ సంస్కరణల విషయంలో హైదరాబాద్ పోలీస్ కమిషనర్ గారు
కృషి అభినందనీయం. మెరుగైన సేవల కొరకు ప్రతి పోలీస్ స్టేషన్కు నిర్వహణ ఖర్చుల కొరకు నిధులు కేటాయిస్తున్నాం. నెలకు సిటీ పోలీస్ స్టేషన్కు 75,000, అర్బన్ పోలీస్ స్టేషన్లకు 50,000, పోలీస్ స్టేషన్కు 25,000 మంజూరు చేయడం జరిగింది. ఇది దేశ చరిత్రలో ప్రప్రథమం అని చెప్పని గర్వంగా చెప్పగలుగుతాము. పోలీస్ సంక్షేమం కొరకు కూడా అనేక సౌకర్యాలు చేశాం. హోంగార్డులకు ప్రతి నెలకు 9,000 రూపాయలు 12 ఉండేది 12,000 పెంచాం. దీనిలో ఇతర రాష్ట్రాల్లో లేని విధంగా అత్యుత్తమ ఎగ్రేషియా ప్యాకేజీను కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు ఈ మధ్యనే ఆమోదించడం జరిగింది. తెలంగాణ రాష్ట్రం ముఖ్యంగా హైదరాబాద్ మహానగర శాంతి సామరస్యాల కొరకు ప్రతీకగా తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించి ప్రియతమ ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో మా ప్రభుత్వం ఏర్పడిన నాటి నుండి గత 18 నెలలుగా ప్రభుత్వం కుల మతాలకు అతీతంగా పండుగలను అధికారపూర్వకంగా నిర్వహించింది. ఇట్టి పండుగలకు పర్వదినాలకు శాంతియుతంగా జరిగేటట్టు అహర్నిశలు చేసిన పోలీస్ సిబ్బందికి నా అభినందనలు. అయితే సంఘ విద్రోహ శక్తుల విషయంలో రాజీ పడే ప్రసక్తే లేకుండా శాంతి భద్రతలు కాపాడడానికి కరుడుగట్టిన అనేక మంది నేరస్తులపై పీడీ యాక్ట్ ప్రయోగించడం కూడా జరిగింది. నేరాలు అదుపునకు అనేక చర్యలు తీసుకోవడం జరుగుతుంది. చివరిగా ఏ రాష్ట్రమైనా ఏ నగరమైనా అభివృద్ధి సాధించాలంటే ప్రప్రథమంగా శాంతి భద్రతలు అదుపులో ఉండాలి, మంచి పోలీసింగ్ ఉండాలి అనే సదుద్దేశంతో పోలీస్ శాఖకు 100 కోట్ల రూపాయల అదనంగా నిధులు కేటాయించి గౌరవ ముఖ్యమంత్రి గారికి మరొక్కసారి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా శంకుస్థాపన కాబడిన ఈ హైదరాబాద్ సిటీ పోలీస్ హెడ్ క్వార్టర్, ఇంటిగ్రేటెడ్ కమాండ్ మరియు కంట్రోల్ సెంటర్ భవనాన్ని అతి త్వరలో పూర్తయి ప్రపంచ స్థాయి సేవలకు పౌరులకు అందిస్తుందని, శాంతి భద్రతలు కాపాడడంలో ముఖ్య పాత్ర పోషిస్తుందని నమ్ముతూ అధికారులకు సిబ్బందికి శుభాకాంక్షలు తెలియజేస్తూ నేను జై హింద్. మీ అందరూ కూడా ఈ సమావేశానికి వచ్చి దీన్ని విజయప్రదం చేసినందుకు, అదేవిధంగా మా ముఖ్యమంత్రి గారి యొక్క కళను సాకల్యం చేసేదాని కొరకు మనమందరం కృతజ్ఞతతో ఉండి దీన్ని ముందు తీసుకుపోవాలని చెప్పని కోరుతూ మా పోలీస్ కమిషనర్ గారు అమితమైనటువంటి ఈ సిటీని అభివృద్ధి చేసేదానికి ప్రయత్నం చేస్తున్నారు. వారికి కూడా అభినందనలు తెలుపుతూ నేను సెలవు తీసుకుంటాను.